ఇక 9 రోజులు మిగిలాయి. ఎంతో పని చేయవలసిన రోజులు ఇవి. శుద్ధ ధర్మ మార్గం లభించడం ఈ జీవితంలో ఎంతో పావనం. చిత్తాన్ని నిర్మలపరిచి ముక్తి మార్గానికి తీసుకెళ్లే మార్గం ఇది. పాపం ఎందరెందరో ఎన్నెన్నో కర్మకాండల్లో మునిగి జీవితమంతా వ్యర్థం చేసుకుంటుంటారు. సాంప్రదాయాలలో చిక్కుకొని జీవితమంతా వ్యర్థం చేసుకుంటూ ఉంటారు. ధర్మం అంటే ఏమిటో వారికి తెలియనే తెలియదు. కాబట్టి ఆ మార్గంలో వారు ఎలా ప్రయాణం చేయగలుగుతారు? వారికి ధర్మ మార్గమే దొరకదు. పాపం ధర్మ మార్గం దొరకడం, అది శుద్ధ ధర్మ మార్గం దొరకడం నిజంగా మన భాగ్యం. ఎంతో పుణ్యం వల్ల మనం ఈ ధర్మ మార్గానికి వచ్చాం. అందువల్ల మిగిలిన ఈ 9 రోజులు సోమరితనం వల్లనో, బద్ధకంతోనో, మాట్లాడుతూనో, వాగ్వివాదాలతోనో వ్యర్థం చేసుకోవద్దు. మరెవరినో ఉద్ధరించడానికి కాదు, మన మంచి కొరకే. ఒక్కొక్క క్షణం ఎంతో అమూల్యమైంది. ఒక్కొక్క క్షణం ఎంతో అమూల్యమైంది. ఎంతో పట్టుదలతో ఈ సమయాన్ని ఉపయోగించుకొని మేలు చేకూర్చుకోండి, శుభప్రదం చేసుకోండి, స్వస్తి ముక్తి సాధించండి. ఎవరెవరు ఈ ధర్మ మార్గానికి వచ్చారో వారందరూ తమ వికారాల నుండి ముక్తులగుదురుగాక, స్వస్తి ముక్తి సాధింతురుగాక, తగు రీతిలో తమ తమ మేలు చేసుకుందురుగాక, స్వస్తి ముక్తి సాధింతురుగాక. భవతు సర్వమంగళం భవతు సర్వమంగళం భవతు కొత్త సాధకుల కోసం మరో మాట. ఈ ప్రవచనం ముగిసిన తర్వాత నేను భవతు సబ్బ మంగళం అని 3 సార్లు అన్నాను. పాత సాధకులు సాధు 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 అని అన్నారు. ఇదేదో మొక్కుబడి అనుకోకండి, దీన్ని సరిగ్గా అర్థం చేసుకోండి. ఇది భారతదేశంలో ఎంతో పురాతనమైన సాంప్రదాయం, ఎంతో గొప్ప పరంపర. ఏ కారణం వల్లనో ఏమో ఇది మన దేశం నుండి మాయమేమింది. అదృష్టవశాత్తు ఇది పొరుగు దేశాలు చేరింది. ఇంతకాలం భద్రంగా కాపాడబడింది. ఎంతో ఆరోగ్యకరమైన వారసత్వం ఇది. ఎవరైనా తమ మనస్సుతో, వాక్కుతో, శరీరంతో సర్వహితమైన కార్యం పూర్తి చేసి ఆనందమయమైన చిత్తంతో సంతోషపూర్వకంగా నేను చేసిన ఈ సత్కార్యం వల్ల అందరికీ మేలు జరుగుగాక, అందరికీ మేలు జరుగుగాక, అందరికీ మేలు జరుగుగాక అని అందరి ముందు ప్రకటించేవారు. దీన్నే ఆ కాల భాషలో భవతు సబ్బమంగళం అని 3 సార్లు అనేవారు. ఎంతో శుభప్రదమైన ఆ ప్రకటనను విన్నవారందరూ వారితో పాటు తమ ఆనందాన్ని పంచుకుంటూ అలాగే జరగాలని హృదయపూర్వకంగా కోరుకునేవారు. ఆ కాల భాషలో ఆమోదం తెలియజేస్తున్నామని చెప్పడానికే సాధు 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 అని అనేవారు. అంటే మీరు చాలా బాగా చెప్పారు, చక్కని మాట చెప్పారు అని తమ ఆమోదాన్ని తెలిపేవారు. అలాగే మీరందరూ కూడా హృదయపూర్వకంగా సాధుకారం చేస్తే అనండి, సాధు 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 అని పలకండి. దీన్ని యాంత్రికంగా మొక్కుబడిగా అనకండి. ఇప్పుడు 5 నిమిషాలు విశ్రాంతి తీసుకొని రండి, మళ్ళీ ధ్యానం చేద్దాం. 5 నిమిషాలు విరామం.